విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. థ్యాంక్ యూ సార్. మీలాంటి ఆత్మీయుల అభినందనలే మమ్మల్ని ముందుకు నడిపించాలి. ఈ రంగంలో కూడా నిలదొక్కుకోవాలనే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. వీలు చూసుకుని ఒకసారి రండి. మీ సలహాలు కూడా కొన్ని కావాలి. మిమ్మల్ని కలిసి కూడా చాలా రోజులైంది. థ్యాంక్ యూ. ఉంటాను. ఎవరు మావయ్య? ఓ ఫ్రెండ్ ఇన్ఫోటెక్ రంగంలో కూడా అడుగు పెట్టినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఫోన్ చేశాడు. బయట నుంచి వస్తున్న ఈ ఫోన్ కాల్స్ చూస్తుంటే మన కంపెనీ మీద బయట భారీ అంచనాలున్నాయని అర్థమవుతోంది. అంచేత మనం గట్టిగా కృషి చేసి అనుకున్న లక్ష్యం సాధించాలి. షూర్ మావయ్య. డెడికేటెడ్గా పనిచేస్తే తప్పకుండా సాధిస్తాం. కంపెనీకి సంబంధించిన ఎక్విప్మెంట్, మిషనరీ అంతా వచ్చేసింది. గోడౌన్లో పెట్టించాను. కంపెనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా నెక్స్ట్ మంత్ కల్లా పూర్తయిపోతుంది. అంచేత మనం తొందరలోనే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. వెరీ గుడ్. కానీ ఇక్కడి నుంచే అసలు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి మావయ్య? కంపెనీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రాగానే సరిపోదు కదా, ఇబ్బంది కలిగించని సిబ్బంది కూడా కావాలి. మిగతా బిజినెస్లో కంపెనీ రెప్యుటేషన్ని లాభ నష్టాలతో అంచనా వేస్తారు. కానీ ఈ ఫీల్డ్లో అలా కాదు. కంపెనీలో పనిచేస్తున్న మేధా సంపత్తి మీద అంచనా వేస్తారు. అంచేత కంప్యూటర్స్లో మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. ఇది కొంచెం కష్టమే మావయ్య. అదేంటి అలా అనేసావు? కంప్యూటర్స్లో ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళందరూ శ్రమకి తగ్గ ఫలితం ఉంటుందని, డాలర్ల పంట పండుతుందని విదేశాలకు వలసపోతున్నారు. ఈ మేధో వలసను అరికట్టడానికి ప్రభుత్వ పరంగా కూడా కృషి జరుగుతున్నా ఫలితం పెద్దగా కనిపించడం లేదని మీరు పేపర్లో చదివే ఉంటారు. చదువులన్నీ విదేశాలకు వెళ్లాలనే లక్ష్యంతోనే సాగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే విదేశాలకు వలస వెళ్లటం కేవలం డబ్బు కోసమేనని నీ అభిప్రాయం, అంతేనా? ఇట్స్ న్యాచురల్ మావయ్య. ఏ కొద్దిమందో తప్ప ఎక్కువ శాతం అందుకే వెళుతున్నారు. లేకపోతే పుట్టిన దేశాన్ని, కుటుంబ సభ్యులను కూడా వదిలేసి ఎందుకు వెళతారు? అంటే వాళ్ల తెలివితేటలను గుర్తించి శ్రమకు దగ్గ ఫలితం, ప్రోత్సాహం ఇస్తే ఈ మేధో వలసలు ఆగుతాయంటావా? ఆగుతాయని చెప్పలేను, కానీ చాలా వరకు తగ్గుతాయి కదా మావయ్య. విదేశాల్లో ఇచ్చినంత మనం ఇవ్వలేకపోయినా వాళ్ళ ప్రతిభకి తగిన జీతాలు, ప్రోత్సాహం ఇస్తే డబ్బు కోసం అయిన వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళడం కన్నా ఇక్కడే తన వాళ్ళ మధ్య ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్లోనే చాలా మంది ఉన్నారు. ఓకే దీపక్, ఈ విషయంలో నీకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి చక్కగా అనలైజ్ చేసి చెప్పావు. అంచేత మనం కూడా మంచి జీతాలు ఇచ్చి జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ ఉండేలా చేస్తే మంచి స్టాఫ్ దొరుకుతారంటావు. అందులో అనుమానం లేదు మావయ్య. ఇక్కడ టాలెంట్కి కొదవలేదు, కాకపోతే మనం వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అలాగే చేద్దాం దీపక్. మంచి జీతాలు, ప్రోత్సాహం ఇస్తున్నారు, మనల్ని సబార్డినేట్స్గా కాక అసోసియేట్స్గా గుర్తిస్తున్నారు అనే నమ్మకం స్టాఫ్లో కలగజేస్తే కష్టపడి పని చేస్తారు, కంపెనీకి మంచి పేరు తీసుకొస్తారు, కంపెనీ వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు అంటావు, అంతేనా? ఇంతసేపు నేను చెప్పదలుచుకుంది అదే మావయ్య. నా కవి హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్. నువ్వంత చక్కగా విడమర్చి చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది దీపక్. ఏదేమైనా మనం దీనికో బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంచేత ముందు మనం వర్కౌట్ చేసి ఆ తర్వాత పేపర్లో నోటిఫికేషన్ ఇస్తే మంచిదనుకుంటాను. మనం ఇమ్మీడియట్గా చేయాల్సిన పని అదే మావయ్య. ఓకే, డన్. రేపటి నుంచి అదే పనిలో ఉందాం. అలాగే మావయ్య. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది దీపక్. భార్గవి, నీ ఓపిక్కి సహనానికి నా జోహార్లు. ఎవరెన్ని పనులు చెప్పినా విసుక్కోవు, చక్కగా నవ్వుతూ చేస్తావు, ఎవరి మీద కోపం తెచ్చుకోవు. ఇంటి పనులే కాకుండా ట్రస్ట్ పనులు కూడా మేనేజ్ చేస్తున్నావు. రియలీ యువర్ గ్రేట్. నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు. నేనేమైనా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చానా? కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు గెలుచుకొచ్చానా? హైదరాబాద్ కి కృష్ణా జలాలు తెప్పించానా? ఏమీ లేదు. అయినా మన పనులు మనం చేసుకోవడంలో గొప్పే ఉంది. ఏమో బాబు, నువ్వు కాబట్టి ఇంత ఓపికగా చేస్తున్నావు. నేనైతే నా వల్ల కాదని చెప్పేసేదాన్ని. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు. భార్గవి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా, పెళ్లి చేసుకుని ప్రేమించడం మంచిదా?
పెళ్లికి ముందు ప్రేమించుకున్నా లేకపోయినా పెళ్ళయ్యాక మాత్రం తప్పకుండా ప్రేమ ఉండాలి. అలా ఉంటేనే ఆ కాపురం చక్కగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు. నా అభిప్రాయం కూడా అదే. భార్గవి, అత్తయ్య విషయంలో నాకు చిన్న అనుమానం మిగిలిపోయింది. ఏంటి? భార్గవి, అత్తయ్యకి అందం ఉంది, ఆస్తి ఉంది, ఏ విషయానైనా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఉంది. మరి ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండిపోయింది అని. ఏమిటి మాట్లాడవు? నీకెప్పుడూ అలా అనిపించలేదా? అనుకోని పరిస్థితులు ఎదురై ఉంటాయి, అందుకని చేసుకుని ఉండరు. అంటే ప్రేమలో ఫెయిల్ అయ్యారంటవా? ఇప్పుడు ఆ విషయం చర్చించడం అవసరమా? అబ్బే ఏం లేదు, ఊరికే టైంపాస్ కోసం. బాయ్ లక్ష్మి, రేపు కలుద్దాం. ఎలాగో ఇంత దూరం వచ్చారు, లోపలికి రండి, భోంచేసి వెడుదురు గాని. లేదు లక్ష్మి, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఉదయం నుంచి బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర వచ్చేస్తోంది. ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయి బెడ్ మీద వాలిపోదామా అనిపిస్తోంది. సరే అయితే, మీరు అలా చెప్తే నేను ఇంకేమంటాను. వెళ్ళిరండి. నన్ను కరెక్ట్గా అర్థం చేసుకునేదాన్ని నువ్వు ఒక్కదానివే లక్ష్మి. ఏ చిన్న విషయంలోనూ నన్ను ఇబ్బంది పెట్టవు, బాధ పెట్టవు. అందుకే నువ్వంటే నాకు అంత అభిమానం, గౌరవం. భోజనం చేయడానికి నిద్ర వస్తుంది కానీ నన్ను పొగడ్డానికి మాత్రం నిద్ర రాదనమాట. అదేం లేదు లక్ష్మి. మరి నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. అత్తయ్య వచ్చినట్టున్నారు. అవును, మా డాడీయే డ్రాప్ చేసి వెళ్ళారు. అవును, వీళ్ళిద్దరూ రోజు ఇలా లేట్గానే ఇంటికి వస్తుంటారా? అలానేం లేదు, ఏదైనా పనుంటే లేటుగా వస్తారు, లేదంటే ముందుగానే వస్తారు. మరి రాత్రులు ఇలా లేటుగా వస్తుంటే ఎవ్వరూ ఏమీ అనుకోరా? ఇందులో అనుకోవడానికేముంది? ఇద్దరూ కలిసి కంపెనీ పెట్టారు కాబట్టి ఇద్దరూ బాధ్యతగా పనిచేయాలి. ఆఫీసులో వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడు ఇలా లేట్ అవుతూ ఉంటుంది. అచ్చరే, వీళ్ళిద్దరూ ఇలా పగలనక రాత్రనక కలిసి తిరుగుతుంటే దీపక్ కూడా ఏమీ అనడా? రావడం తప్పేమీ కాదే, ఇందులో అనడానికేముంది? అదేంటి భార్గవి అలా అంటావు? అత్తయ్యకి పెళ్లి కాలేదు, మా డాడీ మా మమ్మీని వదిలేసి ఒంటరిగా ఉంటున్నారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఓ టైము పాడు లేకుండా తిరుగుతుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అనుమాన పడితే అది వాళ్ళ మూర్ఖత్వం. అదేంటి అంత తేలిగ్గా కొట్టిపారిస్తున్నావు? లేకపోతే ఏమిటి చెప్పు? వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు. అదీ కాక నిన్నటి వరకు మంచి స్నేహితులు, ఇవాళ బిజినెస్ లో పార్ట్నర్స్, రేపు కాబోయే భార్యాభర్తలు. కాబట్టి వాళ్ళలా కలిసి తిరగడంలో తప్పేమీ లేదు. అయినా వాళ్ళేమీ ఇప్పుడు వయసులో లేరు తప్పు చేస్తున్నారని కామెంట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. కోర్స్ అది నిజమే అనుకో. ఎంత ఫ్రెండ్స్ అయినా ఇద్దరూ ఇలా రాసుకు పూసుకు తిరుగుతుంటే ఏం బాగుంటుంది? మనకైతే అత్తగారు కాబట్టి మనం ఏమీ అనలేం, అడగలేం. కానీ బయట అందరూ ఏమని అనుకుంటారన్న భయం ఉండాలిగా. మరీ ఇంతలా బరితెగించి తిరగడం ఏం బాగుంటుంది చెప్పు? ఎందుకు బాగుండదు? చక్కగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలన్న విషయం అందరికీ తెలుసు. బీడీ చనిపోవడం వల్ల వాళ్ళ పెళ్ళ అయిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళ పెళ్ళ అయిపోయి ఉండేది. సర్లే, అయినా ఈ వయసులో పెళ్ళేమిటి? అందరూ ఏమనుకుంటారు? అలా అనుకునే వాళ్ళెవరూ వచ్చి అవసరంలో ఆదుకోరుగా భార్గవి. వాళ్ళకి ఈ వయసులో తోడు అవసరం, అందుకని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. ఇంకా వాళ్ళని ఎవరు కామెంట్ చేయగలరు? ఇదేమిటని ఎవరు అడగగలరు? నువ్వెన్ని చెప్పినా వాళ్ళేదో తప్పు చేస్తున్నారని అనిపిస్తోంది. కన్విన్స్ కాలేకపోతున్నాను భార్గవి. వాళ్ళ గురించి పూర్తిగా తెలిస్తే నీకే అర్థమవుతుంది. భోజనానికి టైం అయింది, కిందకెళ్దాం పదా. ఏంటండి త్వరగా వచ్చేస్తానని ఇంత లేటుగా వచ్చారు? భర్తలందరికీ అదో శాపం భార్గవి. త్వరగా వస్తానన్న రోజే లేట్ అవుతుంది. నేను సర్దుతానులేండి అత్తయ్య.
అత్తయ్య, మీరు డాడీ రాత్రుళ్ళు తొందరగా ఇంటికొచ్చే అవకాశం లేదా? ఏమైంది భార్గవి? ఎందుకలా అడిగావు? ఏం లేదత్తయ్య, తొందరగా వచ్చేస్తే మంచిది కదా అని. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఎలా వచ్చేస్తావమ్మా? నిజమే అత్తయ్య, అలాగని నలుగురి చేత మాటలు పడలేరుగా. ఎవరైనా ఏమన్నా అన్నారా? డైరెక్ట్గా అనకపోయినా అనుకుంటారు కదత్తయ్య. ఏమనుకుంటారు భార్గవి? అదే, రాత్రి పగలు తేడా లేకుండా ఇద్దరు కలిసి తిరుగుతున్నారని, ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే అలా ఎందుకు తిరుగుతారని కొందరు. ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుంటే వెంటనే చేసేసుకోవాలి గాని ఈ అడ్డమైన తిరుగుళ్ళేమిటని మరికొందరు. అయినా ఈ వయసులో వీళ్ళకి పెళ్లి కావాల్సి వచ్చిందా అని ఇంకొందరు. ఇలా ఎన్నైనా ఏమైనా అనుకోవచ్చు కదత్తయ్య. ఎవరో ఏదో అనుకుంటారని పనులు మానుకోలేం కదా భార్గవి. అయినా ఈ డొంక తిరుగుడంతా ఎందుకు గాని? ఎవరో ఏదో అంటారని నువ్వనుకుంటున్నావా? లేకపోతే నీకే ఆలోచన వచ్చిందా? అదేంటత్తయ్య అంత మాట అనేశారు? నేను ఈ ఇంటికి కొత్తదాన్ని కాదు, పరాయిదాన్ని కాదు, ఈ ఇంటి కోడల్ని. మీరు మా డాడీ ఎంత మంచివాళ్ళో, ఎంత సంస్కారవంతులో, నైతిక విలువలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళో నాకు తెలుసు కదా. అలాంటిది నేను అలా అంటాన్ని మీరెలా అనుకున్నారు? పొరపాటున కూడా నాకు అటువంటి ఆలోచన రాదు, రానివ్వను. ఇంకేం భార్గవి, ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. బయట వాళ్ళు ఎవరేవన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకీ నీ దగ్గర మా గురించి ఎవరైనా ఏమన్నా అన్నారా? పర్వాలేదు చెప్పమ్మా, నేనేమీ అనుకోను. వద్దులేండి అత్తయ్య, ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నిజమే భార్గవి, నీ సంస్కారం నాకు తెలుసుగా. అయినా నీ మనసు ఎంతగానో బాధపడకపోతే ఈ విషయాన్ని నాదాకా తీసుకురావుగా. మీరు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారత్తయ్య. అది సరే, ఇంతకీ ఎవరన్నారో చెప్పనేలేదు? ఎవరో అంటే నేను ఇంతగా బాధపడేదాన్ని కాదత్తయ్య. ఇందాక మీరు డాడీ వచ్చినప్పుడు నేను భార్గవి పైనే ఉన్నాం. మీరిద్దరు వచ్చాని చాలా క్యాజువల్గా అన్నాను, అంతే. వెంటనే ఈ ముసలాళ్ళిద్దరికి ఈ వయసులో ఈ తిరుగుళ్ళేమిటి, బయట నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారన్న ఆలోచన కూడా లేదు. పోనీ ఇంట్లో ఎవరైనా గట్టిగా చెప్తారంటే అది లేదు. వీళ్ళందరి మధ్యలో నేను నలిగిపోతున్నానని, వీళ్ళిద్దరు రాసలీలల గురించి బయట అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక సిగ్గుతో చచ్చిపోతున్నానని పాపం భార్గవి నాతో చెప్పుకుని బాధపడింది. అలాగని మీతో చెప్పాలంటే భయం, అందుకని నాతో చెప్తున్నానంది. ఈ విషయం చెప్పి మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టినట్టున్నాను, నన్ను క్షమించండి అత్తయ్య. వంట అయిపోయిందిగా, భోజనం వడ్డించేద్దామా? నువ్వు వెళ్ళి అందరినీ పిలు, నేను టేబుల్ మీద అన్నీ సర్దేస్తాను. అలాగే. భోజనానికి రండత్తయ్య. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు పదమ్మా, నేనొస్తాను. నేను వడ్డిస్తాను, మీరు తినండి అత్తయ్య. నువ్వు కూడా కూర్చోమ్మా, అందరూ కలిసి తిందాం. అలాగే అత్తయ్య.
అవును, వినోద్ సంజయ్ ఏరి? వెడ్డింగ్ రిసెప్షన్ ఏదో ఉందని వెళ్లారు. డిన్నర్ అక్కడే చేసొస్తామన్నారు. అత్తయ్య, ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల చెక్ వచ్చేసింది. మొత్తానికి తొందరగానే రాబట్టావు. నువ్వు అడుగు పెట్టిన వేళ విశేషం ఏమిటో గాని ఫండ్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. దాంతో ట్రస్ట్ యాక్టివిటీస్ కూడా పెరిగాయి. అంత బాగా డెవలప్ చేశావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అత్తయ్య. భార్గవి, నిన్నగాక మొన్న ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నావు, అప్పుడే అమ్మ దగ్గర క్రెడిట్ కొట్టేస్తున్నావు. లక్ అంటే నీది. పోనీ అలాగే అనుకోండి. క్రెడిట్ నాకు దక్కితే మీకు దక్కినట్టేగా. అంతేనంటావా? దేని ఓకే. అమ్మా, ఎలాగూ లేట్ అయింది కదా, మామయ్య గారిని కూడా భోంచేసి వెళ్ళమని లేకపోయావా? చెప్పాను దీపక్, కానీ ఉదయం నుంచి బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర వస్తుందని వెళ్ళిపోయారు. అంతేనా? లేట్ అయింది, ఎవరైనా ఏమైనా అనుకుంటారని వెళ్ళిపోయారా? అలా అనుకునే మనుషులు మన ఇంట్లో ఎవరున్నారు దీపక్? అదేం లేదు.